యూటర్న్ తీసుకోగానే లెఫ్ట్ సైడ్లో ఒక గుడి ఉంటుంది. గుడి దగ్గర పోలీసులు ఉంటుంది. ఎందుకన్నా మంచిది అని చెప్పి కెమెరా అయితే ఆన్ చేసి పెట్టుకున్నాం. రీసెంట్గానే దొరికినాం. మళ్ళీ దొరికితే ఏమవుతుంది తెలియదు. లాస్ట్ టైం నంబర్ ప్లేట్ మరి ఈసారి ఇంకేం వేసేస్తలేదు. సేఫ్టీగా అయితే ఆన్ మరి చాలా పోలీస్ అయితే లేదు. సో హలో బాయ్స్, బేసిక్గా నిన్న ఏమైందంటే మొన్న నా ఫ్రెండ్ సుమన్ ఈ బండి నడుపుతూ ఉండే. సో వెనకాల పిల్లల్లా కూర్చున్నా. ఆబ్వియస్లీ కొంచెం వెయిట్ ఉంటాం. అండ్ ముందర నుండి దీనికి గ్రౌండ్ క్లియరెన్స్ ప్రాబ్లం ఉంది. కానీ అప్పుడు సస్పెన్షన్ జరంతా కొత్తగా ఉంటుంది కాబట్టి అప్పుడు అంత ఇంపాక్ట్ తెలియదు. మెల్లమెల్లగా సస్పెన్షన్కి కూడా పర్ఫార్మెన్స్ డౌన్ అవుతూ ఉంటుంది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం. అప్పుడు తర్వాత కిందగా మనం చూసుకొని పెట్టుకోవాలి. అండ్ ఇంకా మీరు లో ప్రొఫైల్ టైర్స్ కూడా వేసేసినారంటే ఖచ్చితంగా మీది ఇంకా గ్రౌండ్ క్లియరెన్స్ తగ్గిపోతుంది. సో ఇప్పుడు మన ఎగ్జాస్ట్కి మొత్తం 3 బోల్ట్స్ ఉంటాయి బేసిక్గా. ఆ 3 బోల్ట్స్లో ఒక్క నిమిషం పక్క కాపీ చూపిస్తాను. సో బేసిక్గా బాయ్స్ మన ఎగ్జాస్ట్ ఇది ఉంది కదా, ఇక్కడ ఈ బోల్ట్ ఒకటి ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఒక బోల్ట్ ఉంటుంది, ఇంకోటి అటు సైడ్ ఇంకో బోల్ట్ ఉంటుంది. సో మొత్తం 3 బోల్ట్ల మీద మన ఎగ్జాస్ట్ ఆగుంటుంది మా కాళేంద్ర బాబు. సో 3 బోల్ట్ల మీద ఆగుంటుంది. మనది పైన బోల్ట్ ఏమైంది అని అంటే ఏదైతే థ్రెడింగ్ ఉంటుందో ఆ థ్రెడ్డింగ్లోనే ఇరికిపోయింది ఆ బోల్ట్ అనేది. సో ఇప్పుడు అది వెల్డింగ్ చేసి తీస్తామన్నమాట. వెల్డింగ్ చేసి తీయాలి అంటే మళ్ళీ ఇదంతా రిమూవ్ చేయాలి, స్పేస్ లేదు బేసిక్గా. సో చేయి కూడా పోదు, వెల్డింగ్ కూడా అవ్వదు. ఇంకా మళ్ళీ ఈ కేబుల్స్ అన్నీ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎగ్జాస్ట్ తీసేస్తాడు, సస్పెన్షన్ అంతా ఇంక వెనకాల పార్ట్ అంతా రిమూవ్ చేస్తాడు. అండ్ రైట్ సైడ్ దానికేమో థ్రెడింగ్ పోయింది, బోల్ట్ కూడా లేదు. సో బేసిక్గా ఈ ఎగ్జాస్ట్ అనేది ఒక లెఫ్ట్ సైడ్ ఒకటే బోల్ట్ మీద అయితే ఆగుంది. నిన్న టెంపరీగా ఒక బోల్ట్తో పెట్టి సెట్ అయితే చేసేసినాం. ఫ్లాష్ బ్యాక్ మొత్తం ఇది అయిపోతుంది. చాలా కిందికి వచ్చింది అది అక్కడ ఉండాలి. అది సుమన్కి పంపిస్తావు. అదే చూస్తున్నా కింద ఏంది టచ్ అవుతుందా? నీది టచ్ అవుతుందా? మొత్తం ఇంత కిందికి ఉండదు అసలు, ఏడు ఉండాలి. అది తెలుసు, ఇదే టచ్ అవుతుంది. అదా సీను. ఎందుకంటే నేను చాలా మెల్లగా తీస్తున్నా. ఇది హైలైట్. ఇక్కడ హోల్ ఉంది కదా, అది మధ్యలో యాక్చువల్లీ అది ఇంకొకటి ఇరిగిపోతే ఇంకా మళ్ళీ మొత్తం బిస్కెట్ అయిపోతుంది. ఎట్లా లోకల్ మెకానిక్ దగ్గర ఒకటి దగ్గర చేపిద్దామా అది పైకి ఇట్లా కొట్టి? ఇప్పుడు కాదు బ్రో, ఇంకా అది సిమ్ దగ్గర తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఎవరు తెలియాలి కూడా. ఓ పని చేయి, నేను చెప్తా ఒకటి సొల్యూషన్. పంపురా పంపు, తిని పంపు. పంపుబే మంచి పట్టుకున్నాను. అదేందుకు ఎత్తుకుపోతావు? ఇంక ఒక్కసారి తీసుకోవాలి. పొద్దుసారి నడుచుకునే పోయినాం కదా, పొద్దుసారి నడుచుకునే పోయినాం కదా, నడుచుకునే పోతానే నడుచుకోవు. అన్న వీడియో తీసుకో. మరి ప్రాబ్లం ఫేస్ చేసి పెట్టాలి కదా, ప్రాబ్లం ఫేస్ చేసి పెట్టాలి కదా. ఎన్ని గంటలకు ఇది ఇప్పుడు పోవాలా? ఆన్లైన్ లేట్ అయ్యింది.
అంటే రేసింగ్ ఇట్లా లైట్ పెట్టాలి. అది ఫోన్ పెద్దగా ఉంది బోల్ట్ అది అక్కడ మూతి చిన్నగా ఉంది. ఇక్కడ సెట్ కావాలి అన్న. ఇక్కడ వెనకాల జోన్లో చూడు అందులో బోల్ట్ చిన్నగా ఉంది వెనకాల సైడ్ ఆ బోల్ట్ చిన్నగా ఉంది ఇది అక్కడ సైడ్ ఎక్కడైతే వెళ్తుంటారో చిన్న చిన్న ఉంది హోల్ అసలు. ఇది 10 నెంబర్ బోల్ బే మరి లేవుగా వేరే ఏమైనా తీసి పెట్టచ్చా ఇప్పుడు అక్కడ ఇక్కడ చూడు మోటార్ మీద ఉన్నాయి మేము అవి రావు. సామ్సంగ్ మోడల్ నీకు ఎందుకు రావాలి? S22 అల్ట్రా పోలేదా ఇంకా లోపు పోయిందని నేను సెట్ కావాలి. అది కాదు ఒకటే బోల్ట్ మీద ఆగుంది ఇప్పుడు అది అక్కడ రెండు సైడ్ ఒక సైడ్ థ్రెడింగ్ పోయింది ఒక సైడ్ స్క్రూ జామ్ అయిపోయింది ఒకటి దాని మీద ఆగుంది అది ఇది ఒకటి టైప్ చేసి చాలు. ఏ దివానా ఎక్కువ బోల్ట్ మీద అవుతాం మెల్ల పోవాలనా? మెల్లగా పోతే ఏం చేస్తాం మెల్లగా పోతున్నందుకు ఇట్లా అయింది. స్పీడ్ బ్రేకర్లు ఎన్ని ఉన్నాయి గుంతలు ఎన్ని ఉన్నాయి రోడ్ కన్స్ట్రక్షన్ ఎన్ని ఉన్నాయి సంతోష్ నగర్ మొత్తం అవే. కానీ ఇంకా ఇది కూడా ఎగ్జాస్ట్ కూడా ఒక ప్రాబ్లం. ఇప్పుడైతే స్టిఫ్గా ఉంది బట్ ఇటుగా సపోర్ట్ లేదు. సో సాటర్డే రోజు అయితే వెళ్ళి ఇదంతా తీసేసిన తర్వాత బోల్ట్ ఏదైతే స్టక్ అయిపోయిందో అది కూడా తీయడానికి చెప్పి ట్రై చేస్తాం. ఇక్కడ సైడ్ కూడా ఇంకో బోల్ట్ పెట్టి దీనికి పర్మనెంట్ సొల్యూషన్ తీసుకోవడానికి ట్రై చేస్తాం. సో చూద్దాం అప్పటి వరకు అయితే ఇట్లా మేనేజ్ చేయాలి తప్పదు. 2 days later. ఈ ఫ్లైఓవర్ వచ్చినాక చాలా చల్లగా ఫీల్ అవుతుంది. అప్పటి వరకు ఎండలో కోడిలే కొట్టిపోతుంది. పెట్రోల్ కొట్టిద్దాం పెట్రోల్ రేపు అంగేస్తాం చిన్నవి కొట్టదు పచ్చిగా అయిపోయినా వాటర్ వాష్ అయిపోయింది. ఇది ఎక్కడ ఇట్లా ఉంటారా బాబు దరిద్రం ఇది. వాడు దరిద్ర దేవత మంచి స్నేహితుడు అతనిని బాగుపరచుట బహుదుర్లవుతుందంటే మరీ దేవుడు నీళ్ళు పంపిస్తాడా? కానీ మరీ దారుణం పోయి లిటరలీ ఎండలో మాడిపోతున్నా అనగానే ఇంకొక వాటర్ వేసి ఇప్పుడు అట్లీస్ట్ నానిన పాపానికి ఇది రికార్డ్ అవ్వాలి భయ్యా. ఇది ఇట్లనే స్టక్ అయిపోయింది అనుకో ఇంకేం లేదు. అయిపోయి మధ్యలో రికార్డ్ చేస్తూ ఉంటే అప్పుడు రికార్డ్ అవుతుంది, తర్వాత ఒకటేసారి ఫ్రీజ్ అయిపోతుంది. కానీ ఆడియో రికార్డ్ అవుతుంది కానీ వీడియో ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది. ఆ ఫుటేజ్ ఏం చేసుకోవాలి, ఇంకా డిలీట్ చేస్తున్నాం. ఇప్పుడు మనం చూస్తుంది కూడా అట్లీస్ట్ ఒకటైతే బాగుంది.
అట్లే ఫ్రీజ్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఇది ఇట్లా ఇప్పుడు పెడితే మనకి ఎగ్జాస్ట్ మీద అంటారు కానీ ఏమంటారు పెట్టచ్చు. ఇప్పుడు ఆ స్క్రూ ఉంది కదా, ఆ స్క్రూ మాత్రమే ఆ హోల్ ఇరికిస్తుండు థ్రెడ్డింగ్ కోసం. తర్వాత ఇది పెట్టిన తర్వాత పెడితే ఆ న్యూ థ్రెడ్డింగ్ నట్టు ఉంటుంది, నట్టులోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు అక్కడ పోయినాక మళ్ళీ మనం నచ్చి పెట్టేస్తే వెళ్ళిపోతుంది. ఆ పాతది ఉండే కదా థ్రెడ్డింగ్, అది పోయింది కాబట్టి అది తీసేసి కొత్త నట్టు అది థ్రెడ్ పెట్టేసుకుంది. ఇప్పుడు నీకు వీడియో చూసినాక అర్థమవుతుంది. మరి రేపు ఇంకా క్రషర్ మెషిన్ దగ్గర కూడా తీసుకోవాలేమో. అయినా అది కూడా ఎక్కువ లోడ్ ఏం ఆపదు నాకు తెలిసి. ఉంటుంది పోయినప్పుడు చూసుకుందాం, మళ్ళీ వేసుకోవాలి. కానీ చాలా రోజులు అవుతుంది నాకు తెలిసి, లోడ్ ఎక్కువ అయిపోయింది కదా. అంటే నాకు అసలు కావాలి అంటే చోట్ల ఇక్కడ సెట్ అయిపోయింది. సూపర్. ఇప్పుడు